సార్ అదే సార్ ఇలాంటి సైన్స్ సెంటర్స్ ఇప్పుడు చాలా చోట్ల మీరు అంటే ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు పిల్లల కోసం ఇలాంటి సెంటర్స్ ఉంటేనే కదా సార్ ఇప్పుడు లిబర్టీ ఇచ్చేసి ఇలా ఉంటేనే వాళ్ళు ఏది చేయగలరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతటిని దాంట్లో పెడితే ఇంప్లిమెంట్ చేస్తేనే కదా సార్ నెక్స్ట్ ఇది ఉంటుంది. అది మీ థాట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ సెంటర్స్ ఏదైనా ఓపెన్ చేయాలి? దీనికి బ్యాక్గ్రౌండ్ నేను చెప్తానండి. నేను 2015 దాకా బయటకు రాలేదండి. నేను ఐఐఎస్సిలో వండుకొని మా ఊరు వాళ్ళకి తెలియదు నేనేం చేస్తానని. గౌరీబ్నూర్లో హై స్కూల్లో అంతా చదివాను. వాళ్ళు ఎవరికి తెలియదు నా గురించి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఐ వాజ్ హైడింగ్ బికాజ్ నా లైఫ్ అండర్ టెర్రరిస్ట్ లిస్ట్లో ఉంది. ఎందుకంటే నా వర్క్ అంత సెన్సిటివ్, స్పేస్ కానీ మిసైల్స్ కానీ. నాకు మురళీ మనోహర్ జోషి అడ్వైస్ ఇచ్చారు ఒకసారి, డోంట్ కమ్ ఇన్ టు లైమ్ లైట్ అని, లైఫ్ ఈజ్ అండర్ థ్రెట్. సో అందుకని ఎవరి దగ్గర ఎక్కడ నేను మింగల్ అయ్యేవాడిని కాదు. ఈ 2000 దాదాపు అరౌండ్ 16-17లో ఒక ఆయన వచ్చి నన్ను సార్ నాది గౌరీబిదనూరే అని ఎలాగో కలిశాడు. ఆయన తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాడు. అలా అయ్యి గౌరీబిదనూరులో పబ్లిక్ వచ్చాను. అక్కడ ఎమ్మెల్యే వచ్చేసి ఆయన 5 టర్మ్స్ ఎమ్మెల్యే, అగ్రికల్చర్ మినిస్టర్ ఉండేవారు, శివశంకర్ రెడ్డి అని. ఆయన నా కజిన్, అప్పుడు తెలుసుకున్నాం మేము కజిన్స్ అని. ఆయన అడిగాడు, సార్ ఇక్కడ ఒక సైన్స్ సెంటర్ కడుతున్నాము, డాక్టర్ హెచ్ నరసింహయ్య అని వెరీ ఫేమస్ మ్యాన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ కర్ణాటక, ఆ ఊరు ఆయన, మా ఊరు, ఆయనతో పేర్లు కడుతున్నాము, మీరు హెల్ప్ చేయాలన్నారు. అలాగా నేను దానికి కనెక్ట్ అయ్యాను. ఈ సైన్స్ సెంటర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కర్ణాటకలో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక సైన్స్ సెంటర్ ఇస్తున్నారు చిల్డ్రన్కి. దాన్ని ఏం చేస్తారు వీళ్ళంటే, ఒకడికి ఎవరికో ఆర్డర్ ఇస్తాడు, ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్ కట్టేస్తాడు, వీడు ఏదో అన్ని ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టేస్తాడు, సైన్స్ సెంటర్, మ్యూజియం. అది 1 yearలో అన్నీ చెడిపోతాయి, అక్కడ ఎవరు వెళ్ళరు. అక్కడ ఆ 14లో అబౌట్ 13 అలా ఉన్నాయి. అందుకని నాకు ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, జనరల్లీ 5 to 10 acresలో చేసేవారు. నన్ను అడిగారు మీ హెల్ప్ అండి. నేను చెప్పాను, నేను వచ్చానంటే ఈ చిన్న పనులకి నన్ను పిలవకండి. అప్పుడు చెప్పాను 200 acres ఇస్తే వస్తానని. వాళ్ళు అలాగే షాక్ అయిపోయింది, సార్ 200 acres అని. అలా మొదలెట్టింది. సో అప్పుడు వెళ్ళి 200 acresలో ఏం చేస్తానని చెప్పి ఇలా చేద్దామని అందులో మొదలెట్టామండి. ఇప్పుడు దాకా 6.5 crores గ్రాంట్ ఇచ్చారు గవర్నమెంట్లో, అంతే. దాంట్లో మొత్తం అది ఇప్పుడు 16 acres రన్ అవుతుంది. ఇప్పుడు ఇట్ ఈస్ ఫేమస్ ఎవరీవేర్ అండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్క టెక్నాలజీ అతను ఉండేది మొత్తం ఐ హావ్ గాన్ రౌండ్ ది కంట్రీ, సెలెక్టెడ్ పీస్ బై పీస్ అండ్ బ్రాట్ థింగ్స్ అండి. అండ్ ఎవరీ ఎక్స్పర్ట్ హెస్ కమెంట్స్ అండి. తర్వాత మొత్తం వాళ్ళు చాలా ఫేమస్ ప్రొఫెసర్స్ అంతా అక్కడ వచ్చారండి. వచ్చి చెట్టు కింద, ఇంకా బిల్డింగ్ రెడీ అవ్వలేదు, చెట్ల కింద కూర్చొని నా పిల్లలకి ఇది ఇంటరాక్షన్ అండి. నా డ్రీమ్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ రావాలి. ఇప్పుడు నోబెల్ లారెట్స్ కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉంటారు, చిల్డ్రన్ హ్యావ్ కాంటాక్ట్ విత్ దెమ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీని ఎఫెక్ట్ ఏమైందని. ఒకరోజు ఇలాగే అండి, చాలా రిమోట్ విలేజ్ చిల్డ్రన్ తెచ్చాము. ఒక ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వెరీ ఫేమస్, ఈ షుడ్ గెట్ నోబెల్ ప్రైజ్ ఎనీ టైం. ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్కి ఆయన లెక్చర్ ఇచ్చాడు. అది ఒక కాణగమాన ఉంటుంది, ఆ మాన్ కింద అన్నమాట. కూర్చుంటే ఒక అమ్మాయి అంత చెప్పి ఆయన అనుకున్నాడు, పూర్ పిల్లోళ్ళు, ఇండియన్స్ ఆర్ పూర్ కదా, వీళ్ళకి ఏదో నేను గ్రేట్గా చేస్తున్నానని చెప్పుకున్నాను. నాకు చూస్తూ ఉన్నాను, ఒక అమ్మాయి లేచింది లాస్ట్లో, సార్ ఒక ప్రశ్న అడగొచ్చా అని. కన్నడంలోనే, ఇంగ్లీష్ రాదు సరిగా, అయినా బ్రోకెన్ ఇంగ్లీష్లో ఒక్క మాట అడిగిందండి. మా ఇంట్లో 4 సోపులు ఉన్నాయండి, ఒకటి లిరిల్ గ్రీన్, ఒకటి బ్రౌన్, ఏంటది లైఫ్ బాయ్, ఇలాగ 4 కలర్లు ఉండి, కానీ అది ఇలా రుద్దుగానే వైట్ వస్తుంది, అన్నిటిలోనే వైట్ వస్తుంది. ఈ కలర్ ఎక్కడ పోయిందండి, ఏమైంది ఈ కలర్? సార్ ఆ రోజు వాడు, ఇప్పుడు ఆయన కలిస్తే నన్ను, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ అట్ ఇట్ అయితే అంటే ఎలా వచ్చింది వైట్ కలర్, ఎలా వస్తుంది, ఏమైంది ఈ కలర్, ఎందుకు వైట్ అయింది? దట్స్ హైయెస్ట్ కెమిస్ట్రీ అండి ఇది. వీళ్ళు ఎవరు దాన్ని, దే టుక్ ఇట్ వెరీ నార్మల్, న్యాచురల్. ఇదండి మా చిల్డ్రన్కి అయ్యిండే డిఫరెన్స్ అండి. సో ఐఎమ్ ఆల్మోస్ట్ సీయింగ్ ఆల్రెడీ ఇది
చిల్డ్రన్ హ్యావ్ బికమ్ బ్రిలియంట్ అండి. ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అది చేసి మొదలెట్టాం. దీన్ని అది చూసి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో చేసేయమని 25 acres ఏదో ఆఫర్ చేసి ఇచ్చారు, శాంక్షన్ చేసి 232 crores బడ్జెట్ అలాట్ చేయించుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది డిజైన్ అవుతుంది. నాకు డిజైన్ వాళ్ళు చేసి ప్రజెంట్ చేస్తే నేను మొత్తం చేసి పార్చేసాను. ఎందుకంటే సార్ మన ఊరు అంటే మన ఊరు సీల్ ఉండాలండి. హైదరాబాద్ అంటే నాకు కాకతీయ ఆర్కిటెక్చరే ఉండాలి. సో నీ బిల్డింగ్ మొత్తం కాకతీయాల రావాలి అని. సో నౌ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఢిల్లీ ఫెలోస్, దే హ్యావ్ టు లెర్న్ అబౌట్. అది జరుగుతుంది. దీని మధ్యన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దే హ్యాడ్ ఆస్క్డ్ మీ a while ago, they want to build such centers in about 10 countries. చేయగలరా అని. అదే ఐ సెడ్ లెట్ us see అని. సో ఇలాగా ఏదో చేయడమే అండి. మనం ఏది చేసినా స్పెషల్గా ఉండాలి. అది మన పిల్లలకి మనం నేర్పగలిగితే అండి ప్రతి బిడ్డను సైంటిస్ట్ అవుతాం. ఆర్ట్ కానీ నాకు ఇంకోటి మా ఊళ్ళో ఎవరూ సినిమాలకు వెళ్ళలేదండి, అంటే ఫీల్డ్కి. నాకు అదొక ఆశ. నేను ఎంఎస్సి చేసి 3 months ఊర్లో ఉన్నాను. మా బర్రెలు అవి చూసుకుంటూ ఐ వాజ్ ఇన్ ది ఫీల్డ్. ఒకరోజు బోర్ అయింది, ఏంట్రా అని వెళ్ళి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. నా ఎవరో తెలిసింటే సినిమా ఫీల్డ్కి వెళ్ళాను. మీరు టచ్ చేయని ఫీల్డ్ ప్రతి ఒక్కటి ఇంట్రెస్టే అండి. ఓకే, వెళ్ళి ఇంకేం వీఆర్ అబౌట్ టు లాంచ్ అ మూవీ, అందులో నాకు పిహెచ్డీకి అడ్మిషన్ వచ్చి సో అందుకని నాకు ఆ స్టూడియో కడదామని మా ఊర్లో పిల్లలకి అది ఒక ఆప్షన్ ఇవ్వాలి. సో క్రియేటివ్గా ఉండే వాళ్ళని పంపాలని ఇప్పుడు స్టూడియో ప్లాన్ చేశాను. మా సైన్స్ సెంటర్లో 5 acres స్టూడియో డిజైన్ చేశాను. దానికి ఎవరు తెలుసా, సుమన్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి డమరుకం ఆయన డైరెక్టర్, ఆయన ఉంటాడు. తర్వాత మోస్ట్ ఫేమస్ యోగరాజ్ భట్ అని ముంగారు మళ అని వాడు నా శిష్యుడు, వాడు వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. విల్ పుట్ ద స్టూడియో వేర్ చిల్డ్రన్ కెన్ డూ దేర్ మూవీస్ అండ్ డూ ఎవ్రీథింగ్, ఎడిటింగ్, మ్యూజిక్, అది ఇది అంతా. సో ఇలాగా ఏదో ఒకటి చేయాలండి. చేస్తే స్పెషాలిటీ ఉండాలి, ఇది చేద్దామని ఇది ఒక డ్రీమ్ అండి.